నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. బతుకమ్మ తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పూల పండుగ. ఈ పండుగ ప్రత్యేకత విశిష్టతను బట్టి బతుకమ్మ పండుగను మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే 9 రోజుల ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నాడు మొదలయ్యి మహానవమి దాకా కొనసాగుతుంది. చోళ దేశరాజు ధర్మాంగుడు అతని సతీమణి సత్యవతికి సంతానం లేదు. పిల్లల కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేశారు. వనానికి వెళ్లి తపస్సు చేశారు. వారి భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తమకు కూతురిగా జన్మించమని కోరుకున్నారు. వారి కోరిక మన్నించి లక్ష్మీదేవి ఆ దంపతులకు కూతురుగా పుడుతుంది. అప్పుడు రాజ్యంలోని వేద పండితులు అందరూ కోటకు వచ్చేసి ఆ బిడ్డను బతుకమ్మ అని ఆశీర్వదించారు. అంటే కలకాలం బతుకమ్మ అని అర్థం. కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని సత్యశ్రాయుడు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలోని వేములవాడలో ప్రసిద్ధి రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. అందులో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి కొలువై ఉన్నారు. రాజరాజేశ్వరి దేవి కష్ట సమయంలో తమకు అండగా ఉంటుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసం. అయితే చోళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజ కుమారుడు వేములవాడ మీద యుద్ధం చేసి గెలుస్తాడు. తన విజయానికి గుర్తుగా అతను రాజరాజేశ్వరి ఆలయాన్ని ధ్వంసం చేసి అందులోని బృహత్ శివలింగాన్ని తీసుకెళ్లి తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు. రాజరాజు బృహత్ శివలింగం కోసం బృహదీశ్వరాలయం నిర్మించాడు. దాంతో ప్రజలు రాజరాజేశ్వర ఆలయంలోని బృహద్ లింగాన్ని చోళులు దొంగలించుకొని పోయి బృహదమ్మ నుండి శివలింగాన్ని వేరు చేశారని బాధపడి బృహదమ్మ దేవి ఆనందం కోసం ఆమెకు ఇష్టమైన పూజలను మేర పర్వతంలా పేర్చి బతుకమ్మ శిఖరం పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి ఆటపాటలతో ఘనంగా ప్రతి ఏటా పండగలా జరుపుకోవడం ప్రారంభించారు. అలా బృహదమ్మ పేరు నుండి వచ్చిన పేరు బతుకమ్మ. ఇది ప్రాచుర్యంలో ఉన్న మరో కథ. బతుకమ్మ పండుగ నాడు తెలంగాణ ఆడపడుచులందరూ నిండుగా అందంగా ముస్తాబవుతారు. మహిళల చీరలు, అమ్మాయిలు లంగావోణీలు, సాంప్రదాయ దుస్తులు, నగలు ధరిస్తారు. సాయంత్రం 4-5 అయిందంటే వీధుల్లో బతుకమ్మ సందడి నెలకొంటుంది. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. సూర్యాస్తమయం అయ్యేలోపు బతుకమ్మలను తలపై పెట్టుకొని దగ్గరలో చెరువులో సరస్సుకు వెళ్తారు. అక్కడ మరో మారు పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా రంగురంగుల పూలు, మధురమైన పాటలు, మహిళల నృత్యంతో ఎంతో ఆహ్లాదంగా మనోహరంగా ఉంటుంది. బతుకమ్మ నిమజ్జనం చేసే ముందు బతుకమ్మ పైన పెట్టిన పసుపుతో చేసిన గౌరమ్మను తీసుకొని నీటిలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని కలిగి ఉంటుంది. అవి ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఇవి మనకి తెలిసిన బతుకమ్మ కథలు. మీకు ఇంకేదైనా బతుకమ్మ కథ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.